మరి రేషన్ కార్డుకి సంబంధించి పలు ఆంక్షలు కూడా విధించింది. ఆంక్షలన్నీ కూడా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ముందుగా 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే, గ్రామీణ స్థాయిలో 2 లక్షలు, ఆ తర్వాత పట్టణ కేంద్రాల్లోకి అది 2.5 లక్షలకు. 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే, గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యక్తులకి గ్రామీణ స్థాయిలో 2 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డ్ అనుమతి. ఆ తర్వాత పట్టణ స్థాయిలో పట్టణ కేంద్రంలో కనుక చూస్తే అది 3 లక్షల రూపాయల వరకు ఉంది. ఆ తర్వాత 3.5 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న వారికి, ఆ తర్వాత 7.5 ఎకరాల బీడు భూమి ఉన్న వారికి, ఈ లోపు వారికి మాత్రమే, 3.5 ఎకరాల సాగు ఉన్న లోపు వారికి మాత్రమే రేషన్ కార్డు ఎలిజిబిలిటీ. ఆ తర్వాత 7.5 ఎకరాల బీడు భూమి అంటే కమర్షియల్ కాంప్లెక్స్ ఇంకా రాత్ర ఉన్న వారికి మాత్రమే ఆ రేషన్ కార్డులో ఎలిజిబిలిటీ, దాని లోపు మాత్రమే. ఇక పట్టణ కేంద్రాల్లో 3 లక్షల లోపు ఆదాయం ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఇక ఇతరత్ర ఎల్లో కార్డు రావాలి. ఎన్ఎఫ్ఎస్సి ద్వారా మనకు అన్ని రకాల పథకాలు మనకు పొందాలంటే మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ రకంగా ఉంది. ఇక ఇతరత్ర ప్రొఫెషనల్కి సంబంధించి అడ్వకేట్లని, ఆ తర్వాత లాయర్స్ని, అడ్వకేట్ని, ఆ తర్వాత డాక్టర్లని, చార్టెడ్ అకౌంటెంట్స్ని, ఇతరత్ర ప్రొఫెషనల్కి సంబంధించిన వాళ్ళని కూడా ఈ యొక్క రేషన్ కార్డులో అర్హత పొందే రకంగా కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఆంక్షలు మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎంత అత్యధిక సంఖ్యలో రేషన్ కార్డులు మంజూరైతే అంత అత్యధిక సంఖ్యలో ఈ పథకాల ఆవిష్కరణ జరగాల్సి ఉంది. ఆ రకంగా ఆర్థికపరమైన అంశాలు కూడా బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ కోర్సుతో పాటుగా ట్యాక్స్కి సంబంధించి సేల్స్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కావచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కావచ్చు, ఇతరత్ర ఐటీ కట్టే వాళ్ళకి కావచ్చు, వీళ్ళకు కూడా రేషన్ కార్డులో అర్హతల విధంగా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ప్రస్తుతం పరిగణలో ఉన్నాయి, ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంట్లో కొన్ని 30 లక్షల వరకు సుమారుగా పింక్ రేషన్ అంటే వాళ్ళకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, కొంత వెసులుబాటు వారికి మాత్రం ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకి పథకాల ఆవిష్కరణ నిరుపేదలకు ఏ రకంగా జరుగుతూ ఆ రకంగా జరగకపోవచ్చు. ఈ 30 లక్షల వరకు పింక్ రేషన్ కార్డు, మిగిలిన 60 లక్షల్లో అందరికి కూడా నిరుపేదలు బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కేవలం ఒక హైదరాబాద్ నగరంలోనే ఈ 9 సంవత్సరాల కాలంలో 1.50 లక్షలు అంటే సుమారుగా 1,50,000 దరఖాస్తులు కేవలం హైదరాబాద్ పరిధిలోనే వచ్చినాయి. ఇప్పటికే దరఖాస్తులు వచ్చి ఉన్నాయి, వాటికి సంబంధించి ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. మరి ఈ 4 సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ గతంలో ఉన్నటువంటి 60 లక్షల రేషన్ కార్డులు ఏవైతే ఉందో దాంట్లో ఫ్యామిలీ డివైడ్ అయ్యే అవకాశం, కొత్త కుటుంబాలు న్యూలీ మ్యారీడ్ రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రకంగా ఎటు చూసినా సుమారుగా 1 కోటి వరకు అయితే 1 కోటి పైచిలుకు రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంది. 1 కోటి పైచిలుకు రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంది. సో ఈ ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ అత్యధికంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇంతకు పైగా కనుక రేషన్ కార్డుల అమలు కనుక జరిగి ఉంటే అది పథకాల ఆవిష్కరణలో ఆ రకంగా ఉండాల్సి ఉంటుంది, ఆ రకంగా ఆర్థిక అంశాలు చూడాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా దీన్ని కొంచెం తగ్గించే విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాని మరింత కఠినతరం చేసే అవకాశం. అందులో భాగంగానే గ్రామీణ స్థాయిలో 2 లక్షలు, పట్టణ స్థాయిలో 3 లక్షల ఆర్థికపరమైనటువంటి ఆదాయం ఉండకుండా ఉండేవారికి మాత్రం రేషన్ కార్డులో అర్హత ఉంది. ఇక 3.5 ఎకరాల సాగు భూమి ఉన్న వారికి లోపల మాత్రమే అర్హత ఉంది. 7.5 ఎకరాల బీడు భూమి ఉన్న వారికి మాత్రం లోపల మాత్రమే, అంటే సుమారుగా 7.5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులో ఎలిజిబిలిటీ. ఇక అడ్వకేట్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్కి రేషన్ కార్డులో వాళ్ళకి బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద రేషన్ కార్డు ఇవ్వదలుచుకోలేదు. ఇక సేల్స్ ట్యాక్స్, ప్రాపర్టీ అయితే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఐటీ ఇలాంటి వారికి కూడా, ఐటీ పే చేసే వారికి కూడా దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టే అవకాశం ఉంది. సో ఇటువంటి లిమిటేషన్స్ ప్రకారంగా రేషన్ కార్డు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించి నెల డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుగా ఈ పథకాన్ని దరఖాస్తుకు సంబంధించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆ రోజు నుంచి ప్రజాపాలన పేరిట గ్రామ పంచాయతీ స్థాయిలోనే గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో
కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉత్పన్నమవుతాయో, ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో నేరుగా కలెక్టర్లు అక్కడికి వెళ్ళి దాన్ని పరీక్షించి దాన్ని పర్యవేక్షించి ఆ సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేయబోతున్నారు. ఈ దిశగా ప్రజాపాలన పేరుతోని గతంలో గ్రామ సభలు ఉండేవి, ఇప్పుడు ప్రజాపాలన అనే పేరుతోని అక్కడ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా డిసెంబర్ 28వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 6 తారీఖు వరకు కూడా అంటూ కూడా ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు 24వ తేదీన కలెక్టర్తోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లతోని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో చాలా కూలంకషంగా అత్యధికంగా వచ్చేటువంటి సమస్యలు, ప్రజాభవన్ల సమస్యలు గ్రామ పంచాయతీ స్థాయి నుంచే వస్తున్నాయి కాబట్టి గ్రామీణ స్థాయిలో వచ్చేటువంటి సమస్యల్ని నేరుగా కలెక్టర్లే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజాపాలన పేరిట కార్యక్రమం నిర్వహించి నేరుగా సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాన్లో భాగంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కూడా 28వ తేదీ నుంచే దరఖాస్తులు చేసుకునే విధంగా ప్లాన్ చేసింది. దరఖాస్తులు చేసుకోవాల్సింది అయితే మొదట గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి అందరూ కూడా ఊహించారు. ఆ రకంగా వార్తా కథనాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే కనుక మీ సేవా కేంద్రాల్లోనే 28వ తేదీ నుంచి ఈ యొక్క దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎడిట్స్ ఉన్నా కూడా ఏవైతే గతంలో ఉన్నటువంటి కొన్ని సవరణలు ఉన్నా, లేకపోతే ఏదైనా పేరు మార్పిడి లాంటి అంశాలున్నా, డిలీట్ చేయాల్సిన అంశాలున్నా, కొత్తగా జోడించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా 28వ తేదీ నుంచి మీ సేవా కేంద్రాల వద్ద నేరుగా కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. మరి కండిషన్స్ సంబంధించి ప్రస్తుతం అయితే కొన్ని కండిషన్స్ మనకు బయట తెలుస్తున్నప్పుడు కూడా అధికారికంగా మరిన్ని కండిషన్స్ జోడించే అవకాశం. ఎందుకంటే సుమారుగా చూస్తే ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఓన్లీ హైదరాబాద్లోనే 1,00,000 అప్లికేషన్లు వచ్చినాయనంటే ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్తే, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఇది మరింత రెట్టింపే అవకాశం, సుమారుగా 10% వరకు పెరిగే అవకాశం ఉంది, 10 రెట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఎటు చూసుకున్న 1 కోటి పైచిలకు రేషన్ కార్డు వచ్చే అవకాశం. అంటే 1 కోటి పైచిలకు రేషన్ కార్డు రావాలంటే డెఫినెట్గా ఆ పథకాల ఆవిష్కరణలో అది గృహిణికి సంబంధించి 2,200 రూపాయల సంబంధించిన అంశం కావచ్చు, ఇతరాతర అంశాలు ఏవి చూసుకున్నా కూడా అది మరింత కఠినతరమయ్యే అవకాశం ఉంది. అందరికీ కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి పథకాలు కూడా ఆ స్థాయిలోనే అందుబాటులో తీసుకుపోవాలి. అప్పుడు ఏమైతుంది, ఆర్థికపరమైన అంశం కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి తగ్గించుకునేందుకు ఎలిజిబిలిటీ క్రైటీరియాని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మరింత కఠినతరం చేస్తే కనుక డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది కూడా ఎదుర్కొనే అవకాశం అదే స్థాయిలో. ఇక దరఖాస్తు సంబంధించి డిసెంబర్ 28 నుంచి దరఖాస్తు ప్రారంభం కాబోతోంది. గ్రామీణ స్థాయిలో ప్రజాపాలన పేరిట గ్రామీణ సమస్యలు అన్ని కూడా అక్కడ నేరుగా ధరణి సమస్య కావచ్చు, లేకుంటే పెన్షన్స్ లాంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర గ్రామీణ స్థాయిలో ఉండే సమస్యలన్నీ కూడా నేరుగా కలెక్టర్లే ఆ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో సమీక్ష నిర్వహించి అక్కడ వాళ్ళే సమస్య తీర్చే విధంగా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై అయితే రేషన్ కార్డుకి సంబంధించిన అంశం కూడా మీ సేవా కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి అప్లికేషన్ చేసిన విధంగా వెసులుబాటు కల్పించబోతోంది. 27లో ఈ దరఖాస్తులతో పాటుగా మరో 2 గ్యారెంటీలు కూడా అమలు చేయబోతుంది. మరి గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తుతం అయితే అధికారికంగా ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క 2,500 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక రేషన్ కార్డుకి సంబంధించి మొదట గ్రామీణ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో రేషన్ కార్డులకు సంబంధించిన అంశాలు స్వీకరిస్తే మనం అందరూ ఊహించారు. కానీ మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే కూడా చెప్తోంది. ఇక 24న కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం తర్వాత మరింత అధికారికంగా ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చే అవకాశం. రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వబోతున్నారు, పూర్తి స్థాయి అధికారికంగా ఎటువంటి క్రైటీరియా ప్రకటించబోతున్నారు మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క అంశం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క అంశం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు, గృహలక్ష్మి లాంటి పథకాలు కావచ్చు, ఇతరత్ర ఏ పథకాలైనా 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు చాలా కీలకంగా కేవలం రేషన్ కార్డుతో ముడిపడి ఉండడమే ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డు గురించి చర్చకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్గా రేషన్ కార్డు చూస్తూ ఉంటారు.